ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి దేవుడు న్యాయకర్త అని, అదే విధముగా న్యాయముగా తీర్పు తీర్చు దేవుడని, అంతేకాదు ఆయన న్యాయము పరిపూర్ణముగా సంపూర్ణముగా ఉంటుందని యెషయా గ్రంథంలోను, కీర్తనల గ్రంథములోను, మలాకి గ్రంథములోను, జకరియా గ్రంథములో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరచడం జరుగుతూ ఉందంటే, యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు శత్రువుల మీద అనేకమైన విజయాలు ఇస్తున్నాడు అనేటటువంటి వార్తను వారి పొరుగువారైనటువంటి గిబియోనీయులు తెలుసుకొని విని, వారు మారువేషములో యెహోషువ దగ్గరకు, ఇశ్రాయేలు పెద్దల దగ్గరికి వారు వచ్చి యెహోషువతో సమాధాన నిబంధన వారు చేసుకున్నట్లు యెహోషువ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. వారు ఎందుకు ఈ సమాధాన నిబంధన వారు చేసుకున్నారంటే, ఇశ్రాయేలీల ద్వారా ఏ రకమైన హాని కీడు వారికి జరగకుండా, అంతేకాదు మరి ఆ పొరుగు శత్రువుల ద్వారా కూడా వారికి ఏ రకమైనటువంటి హాని కీడు జరగకుండా ఇశ్రాయేలు ద్వారా ఒక అద్భుతమైనటువంటి భద్రత వారికి కలగడానికి వారు ఇశ్రాయేలీలతో యెహోషువ ఇశ్రాయేలు పెద్దలతో సమాధాన నిబంధనను చేసుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఇక అక్కడ నుండి అప్పటి నుండి మరి వారికి ఏ రకమైనటువంటి హాని తలపెట్టకూడదని, కీడు చేయకూడదని ఒక ప్రమాణము అక్కడ యెహోషువ ఇశ్రాయేలు పెద్దలు మరి చేసినట్లు దేవుని వాక్యములో యెహోషువ గ్రంథములో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు రాజు అయినటువంటి సౌలు యోధా వారి యందు ఆసక్తి కలిగి అతడు అతని కుటుంబీకులు గిబియోనీయుల్లో కొంతమందిని చంపినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంటే గిబియోనీయులు ఇశ్రాయేలుతో చేసుకున్న సమాధాన నిబంధనకు వారు తూట్లు పొడిచిన వారిగా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గిబియోనీయులను అన్యాయంగా చంపినటువంటి సౌలు రాజు దిక్కుమాలిన చావు కొంతకాలానికి చనిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. అతనితో పాటు కలిసి గిబియోనీయులను చంపినటువంటి మరికొందరు ఇశ్రాయేలు మధ్య వారు ఉండిపోయారు. అయితే గిబియోనీయులకి న్యాయము జరగలేదు. అయితే దేవుడు రాజు అయినటువంటి దావీదు కాలములో గిబియోనీయులకి న్యాయము చేసినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ఇది ఎలానంటే, గిబియోనీయులను చంపింది సౌలు కుటుంబీకులే అని రాజైనటువంటి దావీదుకి దేవుడు చెప్పినప్పుడు, రాజైనటువంటి దావీదు ఆ చంపినటువంటి నరహంతకులైన 7 ఉరి గిబియోనీయుల ద్వారానే తీయించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. గనుక మనుషుల ద్వారా జరగని న్యాయం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి దేవుణ్ణి విశ్వసించిన ఆయన ప్రజలకు ఆయన న్యాయము చేయు గొప్ప దేవుడై ఆయన ఉన్నాడు. గనుక ఆయన న్యాయకర్త అయి ఉన్నాడు. ఆమేన్.